దైవజనుడు వర్తమానం అందిస్తుండగా మనమందరం కూడా విని ధ్యానించి హృదయంలో భద్రపరుచుకుందాం. ఈ సమయంలో దైవ సేవకులకు అప్పచెప్తున్నాను. ఒక గుంపు జనాంగాన్ని ప్రభు రాకడికి సిద్ధపరుస్తున్నటువంటి దైవజనులైన వారికి ఈ స్థలంలో జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలో వాక్యాన్ని విని దైవ ఆశీర్వాదాలు పొందాలని వచ్చిన మీ అందరికీ నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నజరేయుడైనటువంటి యేసునామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలను దీవించునుగాక. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యమును విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం. చాలా తొందరగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. ఇప్పటికే 9:30 అవుతుంది కనుక చాలా తొందరగా విడిచిపెట్టాలని ఆలోచన చేస్తున్నాను. దేవుని యొక్క చిత్తం మన జీవితంలో జరుగునుగాక. చదువుదాం. కొంచెం వాక్య భాగ్యాన్ని చదివి నాకు సహకరించండి. కాస్త సహకరించేటువంటి వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు. ఎబ్రిల్కు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 37వ వాక్యం చదవగా మనమందరం కూడా విద్దాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. సిస్టర్ మీరేం చదువుతున్నారు కదా? ఓకే, కాస్త నెత్తిన కొంగేసుకుని చదువు. రైట్. వచ్చుచున్నవాడు ఇక ఆలస్యం చేయక వచ్చును. మరలా చదువు ఆ మాటను. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఇక ఆలస్యం చేయక వచ్చును. కంటిన్యూ. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి అని ఆలోచన చేసి ఈ రాత్రి చదివినటువంటి యొక్క వాక్య భాగం, వచ్చుచున్నటువంటి ఆ యేసయ్య మాట ఇచ్చాడు వస్తానని. ఇక ఆలస్యము చేయక ఆయన నేను వస్తున్నాను అన్నాడు. ఇదే మాటను ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వాక్యములు కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట చదవండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అక్కడ ఆలస్యము చేయక వచ్చుచున్నవాడు వస్తాడు. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. ఈ మాట చదవబట్టి ప్రకటించబడి ఇంచుమించుగా 2024 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఈ మాట చదవటం, ప్రకటించటం 2024 సంవత్సరాలు పూర్తి అయింది. కానీ ఇంకా ఈ మాట ప్రకటించబడుతూనే ఉంది. ఈ మాటను చదువుతూనే ఉన్నాం. కానీ వస్తాను అని చెప్పినటువంటి యేసయ్య, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పినటువంటి యేసయ్య ఇంకా రాలేదు.
ఈ మాట చెప్పిన వాడు ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన స్వయాన చెప్తూ ఉన్నటువంటి మాట, నేను త్వరగా వచ్చుచున్నాను అని. మరి చెప్పడానికైతే చెప్పాడు, కానీ ఈ మాట 2000 సంవత్సరాలు 2024 సంవత్సరాల నుండి ఈ మాట వింటూ ఉన్నాం. కానీ ఇప్పటికీ ఆయన రాలేదు. చెప్పినటువంటి యేసయ్య అబద్ధము ఆడేవాడా, లేక మాట ఇచ్చి మరిచిపోయేవాడా? ఆయన అబద్ధమాడేవాడు కాడు. ఆయన అబద్ధమాడటానికి నరుడు కాడు. ఆయన దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మారనివాడు, మార్పు లేనటువంటి వాడు, ఆకాశమును భూమిని సర్వ సృష్టిని సృజించినటువంటి వాడు. ఆయన సర్వంతర్యామి, ఆయన పరిశుద్ధుడు, దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నవాడు. ఆయన సజీవుడు, మరణించి తిరిగి లేచినటువంటి వాడు, మరణాన్ని జయించినవాడు. ఆయన మానవుడు కాడు. ఆయన మాట ఇచ్చి మరచిపోవడానికి మానవుడు కాడు. ఆయన దేవుడు. ఆయన దేవుడై ఉండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నానని చెప్పినటువంటి యేసయ్య 2024 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా ఇప్పటికీ రాలేదు. ఇంకా ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంతకీ యేసయ్య వస్తాడా? ఆయన మాట ఇచ్చాడు కదా, ఖచ్చితంగా వస్తాడు. మరి వస్తానని చెప్పినటువంటి యేసయ్య ఈ 2024 సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఎందుకు భూమిపైకి రాలేదు? ఆయన మాట ఇచ్చాడు కదా, ఎందుకు ఆయన రాలేదు? ఆయన ఇంకా ఎందుకు ఆలస్యము చేస్తూ ఉన్నాడు? ఏ కారణాన్ని బట్టి ఆయన ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. చాలా స్థలాలలో, ఆయా ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు, కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నప్పుడు, ఈది సువార్తలు జరుగుతున్నప్పుడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు బోధలు ఉపదేశ విధానాలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు వింటున్నటువంటి ప్రజలు చాలా సందర్భాలలో వారికి వచ్చినటువంటి ఆలోచన, ఈ సువార్త ప్రకటిస్తున్నారు కానీ వస్తానన్నటువంటి యేసయ్య ఇంకా రాలేదే అన్నటువంటి ఆలోచన. ఆయా స్థలాలలో యేసు క్రీస్తును వ్యతిరేకిస్తున్నటువంటి వారు కూడా, అయ్యా మీరు యేసయ్య వస్తారని చెప్తున్నారు కానీ 2024 సంవత్సరాలు అయిపోయినా ఇంకా మీ యేసయ్య రాలేదు, ఎందుకు ఊరికే ఇలాగా ప్రకటన చేస్తారు అని అడిగిన సందర్భాలు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య వస్తానన్నది వాస్తవం. ఆయన ఖచ్చితంగా వస్తాడు, అందులో సందేహము లేదు కానీ వచ్చేవాడు ఖచ్చితంగా వస్తాడు. కానీ మరి 2024 సంవత్సరాలు అయిపోయినా ఆయన ఎందుకు ఇంకా భూమిపైకి రాలేదు అని మనము ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని విషయాలు తేటగా మాట్లాడునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం చదవండి, 9వ వాక్యం చదవండి. కొందరు ఆలస్యమని అయ్యా ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి
ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని నిశ్చయింపక, మరలా చదువు, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మనందరి ఎడల ఆయన దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తానన్నటువంటి యేసయ్య 2024 సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఎందుకు రాలేదు అని ఆలోచన చేస్తే, ఆయన వస్తాడు, కానీ ఎందుకు లేటు అవుతుంది అని అంటే అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, ఏ ఒక్కరు కూడా నశించిపోవటం ఆయన చిత్తము కాదు. ఏ ఒక్కరు నశించి పాతాళానికి పోవటం, ఏ ఒక్కరు కూడా నశించి ఆ నిత్య నరకానికి పోవటం యేసయ్య చిత్తము కాదు. మరి యేసయ్య చిత్తము ఏమిటి అనంటే, ప్రతి వారు కూడా మారు మనస్సు పొంది రక్షణ పొంది నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలి. ఈ ఆలోచన కలిగిన వాడై యేసు క్రీస్తు వారు ఇంకా 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 ఆలస్యము చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఆలస్యము చేసినటువంటి కారణం ఏమిటో తెలిసినా, ఆయన నిన్ను నన్ను మనలందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు నేను మరణించి నిత్య నరకానికి పోవటములు ఇష్టము లేక ఆయన ఇంకా నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, ఇంకా నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. నీవు రక్షణ పొందుకోవాలని, నీవు మారు మనసు పొందుకోవాలని, నీవు దేవుని యొద్దకు రావాలని, ఇదిగో సర్వాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసయ్యను నమ్ముకోవాలని, సజీవుడు నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తు వారిని నువ్వు ఆరాధన చేయాలని, నిన్ను ప్రేమించినటువంటి యేసయ్య నువ్వు నశించి నరకానికి పోవటం ఇష్టము లేక నీకోసమే 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 ఆయన ఇంకా 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 లేటు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రావటానికి చేతగాక కాదు, వచ్చేవాడు రాక మానుకోడు. ఆయన ఎందుకు లేటు చేస్తున్నాడనంటే, నీవు నేను మారు మనస్సు పొందవలనని, మనమందరము కూడా రక్షణ పొందుకోవాలని, మనమందరము కూడా రక్షించబడాలి అని, మనమందరము కూడా యేసయ్య వద్దకు రావాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ప్రాంతం నేను చూస్తూ ఉన్నాను. ఇంచుమించుగా 7 సంవత్సరాల క్రితం నేను ఈ ప్రాంతానికి వచ్చాను. ఇదే తడ్కల్ అనబడిన ప్రాంతము నుంచి ఈ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ వచ్చాను. సహోదరులు జైపాలన్న, అదేలాగనే ఇంకొక సహోదరుడు రాములన్న, వాల్డన్, వీళ్ళతో మాట్లాడుతూ, జాకోబన్నతోటి వీరితో మాట్లాడుతూ ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగాను. ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు సరిగా రోడ్లు కూడా లేవు. మాకు ఒక చాలా పాత ఓమిని ఉండే, ఆ ఓమినిలో ఇంచుమించు ఒక 4-5 వచ్చాం. మమ్మల్ని నడిపించాల్సినటువంటి ఓమిని మేము నెట్టుకుంటూ పోవాల్సి వచ్చింది. ఈ రోడ్లలో ఆ బండి పనిచేయక ఉదయం బయలుదేరిన మేము సాయంత్రం 7 అయింది మేము ఇంటికి చేరేసరికి. అట్లా ఉండే ఈ రోడ్లు, అంత భయంకరంగా. అలాంటి పరిస్థితులలో మా జహీరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు దైవజనులు అడిగారు, ప్రసన్న, ఏ ప్రాంతంలో పరిచయం చేస్తే నీకు సరిపోదు?
ఆ ఎండిపోయిన ఎడారి వలె ఉన్నటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళావు. అక్కడేం చేద్దామని వెళ్తున్నావు, అక్కడేం పరిచర్య చేస్తావు అన్నారు. నేను అన్నాను, అందరూ ఉన్న చోట పరిచర్య చేయటం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు. ఎండిపోయిందని మీరే అంటున్నారు, పాడైన ప్రాంతాలు అని మీరు అంటున్నారు. ఆ ఎండిన వాటిలోనే జీవాన్ని తీసుకురావాలి. అందుకే నా ప్రభు ఒక సేవకుడిగా నన్ను వెన్నుకున్నాడు. అందుకే ఈ ప్రాంతాన్ని నేను వెన్నుకున్నాను. ఈ ప్రాంతం కోసం నేను భారం కలిగి ఈ ప్రాంతానికి వచ్చానని చెప్పాను. తర్వాత ఇంకెవరు మాట్లాడలేదు. చాలా ప్రాంతాలు తిరుగుతాం, కష్టాలు పడ్డాం. ఈ రోజున ఆ కష్టానికి ప్రతిఫలంగా మిమ్మల్ని చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి గ్రామములో కూడా మందిరాలు కనబడ్డాయి. మందిరాలు లేని గ్రామం అంటే ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. అవసరం అనుకుంటే ఒక్కొక్క గ్రామంలో 2-3 మందిరాలు కూడా కనబడ్డాయి. కానీ భక్తి చేస్తున్నటువంటి పరిశుద్ధులుగా కనబడిన వాళ్ళు ఈ ప్రాంతంలో నాకు కనబడలేదు. కారణం ఏంటో తెలిసినా, మీరు తిట్టుకుంటారో బాధపడతారో నాకు తెలియదు. ఒక సేవకుడిగా నేను చెప్పాల్సినటువంటి మాటలు నేను మీకు చెప్తున్నాను. యేసు ప్రభువారు ఎందుకు ఇంకా ఆలస్యము చేస్తున్నారో తెలిసినా, యేసు ప్రభువారు వాగ్దానం చేసి లేక మాట ఇచ్చి 2025 సంవత్సరాలు అయితూ ఉన్నా ఇంకా ఆయన ఎందుకు రాలేదో తెలిసినా, నశించిపోవటం, ప్రజలు నశించిపోవటం దేవుడికి ఇష్టము లేక మనమందరము కూడా రక్షణలోనికి రావాలని. పేరుకు క్రైస్తవులే, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ఎవరు అని అంటే మేము క్రిస్టియన్ అని చెప్పుకునేటువంటి వారే. పేర్లు చూస్తే యాకోబు, దావీదు, లాజర్ ఇలాయే. కానీ జీవితాలలో మార్పు లేనటువంటి పరిస్థితులు కలిగినటువంటి ప్రాంతాలు ఇక్కడ నేను చూశాను. పేర్లు బాగానే ఉన్నాయి క్రైస్తవులుగా, మందిరాలు ఊరికి ఒకటి ఉన్నాయి చెప్పుకోవడానికి, కానీ జీవితాలలో మార్పు లేనటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఈ రోజుటికి ఇంతగా ఈ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నా, ఊరికి ఒక సేవకుడు సంఘాలు కట్టి నడిపిస్తూ ఉన్నా, నేటి దినాలలో ఇంకా రక్షణ లేనటువంటి ప్రజలు లక్షల కొలదిగా ఈ ప్రాంతాలలో ఉన్నారు. మారు మనస్సు అంటే ఏంటో తెలియదు, రక్షణ పొందటం అంటే అర్థము కాదు. యేసు ప్రభు దగ్గరికి రావాలి అనంటే ఏదో అందరి వారిలో ఆయన కూడా ఒక్కడు అన్నట్టుగా ఆచార కర్మములో మందిరానికి వచ్చే వాళ్ళే గాని భక్తి కలిగి దైవ మార్గాలలో నడిపించబడుతున్నటువంటి ప్రజలు ఈ ప్రాంతములో కనబడలేదు. నేటికి కూడా ఉన్నారో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరాలు ఉన్నాయి, క్రైస్తవ పేర్లు కలిగి ఉన్నారు, మతముగా మార్చుకొని క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉన్నారు. నిజముగా చెప్పు, నీ జీవితం మార్చబడిందా? నువ్వు మారు మనసు పొందావా? రక్షణ పొందుకున్నావా? యేసు క్రీస్తు వారిని నా సొంత రక్షకుడని అంగీకరించావా? ప్రతి మనుషునికి జన్మ, కర్మ, పాపాలు ప్రతి మనుషునికి ఉన్నాయి. ఈ స్థితిని నువ్వు గుర్తు ఎరిగి నీ జన్మ, కర్మ, పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించి యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చావా? నేటి దినాలలో ఎటు చూసినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ గ్రామానికి వెళ్ళినా క్రైస్తవులమే అని చెప్పుకుంటున్నట్టు వారు సహితం నేటికి తాగుబోతులుగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. నేటికి వ్యభిచారులుగా మార్చబడిన వారు ఉన్నారు. దొంగతనాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జూదం ఆడుతున్న వాళ్ళు ఉన్నారు. నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. మోసం చేసేవాళ్ళు ఉన్నారు. మరలా క్రైస్తవులము అని చెప్తూ ఉంటారు, మందిరానికి వెళ్తూ ఉంటారు. ఒకసారి నీ గుండెల పైన చేయబెట్టుకొని నువ్వు మాట్లాడు,
మందిరానికి వెళుతున్నావు కానీ, ప్రార్థన చేస్తున్నావు కానీ, నువ్వు పాపాలు మానుకున్నావా? పాపాలు విడిచిపెట్టావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రతి మానవుడు పాపములోనే పుట్టి, పాపములోనే పెరిగి, పాపములోనే నశించి నిత్య నరకానికి పోతూ ఉన్నాడు. ఈ స్థితిని చూసినటువంటి యేసయ్య గత 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి, నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన బలిగా అర్పించాడు. ఈ విషయం నీకు బాగా తెలుసు. ఈ స్థితి నీకు బాగా ఎరిగి ఉన్నావు. అయినా నీ జీవితం ఇంకా 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 మారలేదు. యేసుక్రీస్తు వారు మాట ఇచ్చారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని. ఆయన మాట ఇచ్చాడు కానీ ఇంకా 2024 సంవత్సరాలు అయిపోయినా ఆయన ఎందుకు ఇంకా రాలేదు అని అంటే, నువ్వు మారు మనసు పొందలేదు అని, నువ్వు రక్షణలోనికి రాలేదు అని. నీ జీవితం నువ్వు మరణిస్తే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావని, ఆ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన వేదన ఆ స్థలములో ఉంటుంది అని. అక్కడ పడితే నువ్వు నీ జీవితం నువ్వు తట్టుకోలేవని, ఆ బాధను భరించలేవని, ఈరోజైనా ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందుతావని, నీకోసమే ఈ కూడికలను దేవుడు ఏర్పాటు చేశాడు. నీకోసమే దేవుడు ఈ కూడికలను ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాలేదు. ఇదిగో నన్ను కలగజేసినటువంటి దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి యేసయ్య ఈ రాత్రి నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయనకి నీ స్థితి బాగా తెలుసు, నీ పరిస్థితి బాగా తెలుసు. నువ్వెవరివో, నీ పరిస్థితి ఏంటో ఆయనకు బాగా ఎరిగి ఉన్నాడు గనుక ఈరోజైనా నువ్వు మారుతావని నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మారుతావా? మార్పు పొందగలవా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఇంకా రక్షణ పొందలేదని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరలా చదవండి ఆ మాటను. పేతురు రాసిన పత్రికలో ఉన్న మాట చదవండి. కొందరు ఆలస్యమని ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆయన ఆలస్యము చేయుచున్నాడు. ఆలస్యము చేయువాడు కాడు గాని, ఆయన ఆలస్యము చేసేవాడు కాడు గాని, ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు రావటం ఇంకా ఆలస్యము చేస్తూ ఉన్నాడు. మన ఎడల దీర్ఘశాంతమును చూపుతున్నాడు. మన ఎడల దేవుడు దీర్ఘశాంతమును చూపుతూ ఉన్నాడు. వాక్యం చదువుతూ ఉంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30 వాక్యం చదవండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వాక్యం చదవండి. మనుషులు అందరికీ ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని మనుషులైన వారందరికీ దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. యేసు ప్రభువారు నీ కోసం నా కోసం బలి అర్పించక మునుపు
ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించక మునుపు మనుషులైన వారిని దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు నీ కోసం నా కోసం ప్రాణాన్ని అర్పించారు. బలిగా మార్చబడ్డాడు ఆయన. రక్తాన్ని మన కోసమే కార్చాడు ఆయన. కనుక ఇప్పుడు అంటాడు ఆయన, ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరును అంతటను మారు మనస్సు పొందవలనని మనుషులైన వారందరికీ దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా ఉన్నాడు. సరేలే పోనీలే అన్నట్టుగా. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను మిమ్మల్ని అందరినీ మాట అడుగుతున్నాను. మీ అందరికీ బైబిల్ చరిత్ర బాగా తెలుసు. ఆదాము అవ్వలు ఉన్నారు. ఈ ఆదాము అవ్వలు ఏదోను తోటలో వాళ్ళు నివసిస్తున్న కాలంలో దేవుడు ప్రతిరోజు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. ఇదంతా మనందరికీ బాగా తెలుసు. ఆలోచించండి, ఆదాము అవ్వలను ఏదోను వనములో నుండి బయటికి పోవడానికి కారణం ఏంటో చెప్పండి. ఆదాము అవ్వలు ఏ పని చేశారు? ఏ పాపం చేశారు? నా మాట మీకు అర్థమవుతుందా? ఆదాము అవ్వలని ఏదోను వనములో ఉండకుండా వారిని బయటికి పంపించేశాడు దేవుడు. ఎందుకు వారిని బయటికి పంపించాడు? ఆదాము అవ్వలు వ్యభిచారం చేశారనా? ఏం చెప్తలేరు? వ్యభిచారం చేశారా? విగ్రహారాధన చేశారా? నరహంతలు చేసి హత్యలు చేశారా? ఏం చేశారు మరి? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు చెప్పిన మాటను వినలేదు. దేవుడు చెప్పిన మాట వినని కారణాన్ని బట్టి వారిని దేవుడు ఏదోను తోటల నుంచి బయటికి పంపించేశాడు. కేవలం ఆజ్ఞను అతిక్రమించటం వలన, దేవుడు చెప్పిన మాటకు లోబడకపోవటం వలన వారిని బయటికి పంపించేశాడు కదా. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు మందిరానికి వెళ్తున్నావో లేదో నాకు తెలియదు. నువ్వు క్రైస్తవుడివో క్రైస్తవరాలివో నాకు తెలియదు. కానీ కొందరు ఇక్కడ మందిరాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు కదా. క్రైస్తవ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. యేసయ్య మా దేవుడే అని చెప్పేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరందరూ కూడా మారు మనసు పొందారా? మారు మనసు పొందారా? మీ జన్మ కర్మ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య రక్తము చేత కడగబడి నీవు బాప్తిజం తీసుకొని యేసయ్య బిడ్డగా మార్చబడ్డావా? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వెళ్తూ ఉన్నావు, ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తూ ఉన్నావు. నీ పుట్టుక క్రైస్తవ పుట్టుకనే. నువ్వు పుట్టడమే క్రైస్తవ కుటుంబంలో పుట్టావు. అయినా నీ జీవితంలో మార్పు లేదు. నీవు మారు మనసు పొందలేదు. పుట్టుకతో వచ్చిన లక్షణాలు పోలేదు. ప్రారంభ జీవితాలు ఎలాగా ఉన్నాయో నేటి దినాల్లో అలాగనే బ్రతుకుతూ ఉన్నావు. అప్పుడు అబద్ధం ఆడవాడివి, ఇప్పుడు అబద్ధమే. అప్పుడు మోసమే, ఇప్పుడు మోసమే. ఎప్పుడైనా నీ జీవితం లోకానుసారమైన స్థితిలోనే ఉంది. నువ్వు ఏం మార్పు చెందావు? ఈ విధంగా బ్రతికి నీవు మరణిస్తే నిత్య నరకానికి పోతావు. నీవు నిత్య నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేక ఇదిగో ఆయన రాకుండా ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందుతావని, ఇప్పుడైనా నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెడతావని,
ఇప్పుడైనా నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకుంటావని, యేసయ్య దగ్గరికి నువ్వు వస్తావని, నువ్వు నశించి నరకానికి పోవటం ఇష్టం లేక నీ రక్షణ కోసమే యేసయ్య ఆలస్యము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడు, నేను త్వరగా వస్తున్నాను మాట ఇచ్చాడు, కానీ ఆయన ఇంకా రాలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? మనము మారు మనసు పొందని కారణాన్ని బట్టి, మనము రక్షణ పొందని కారణాన్ని బట్టి. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. త్వరగా ఇంకొక మాట చదవండి. ఎందుకు ఆయన రావటం ఆలస్యమైతూ ఉంది? ఎందుకు ఆయన రావటం ఆలస్యమైతుంది? పలుసార్లు దైవజనులు నీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, పలుసార్లు వాక్యాలు వింటూ ఉన్నావు, అయినా నీ జీవితంలో మార్పు రావటం లేదు. నువ్వు నశించటం ఇష్టం లేకనే ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకొక మాట చదవండి. ఎందుకు యేసయ్య రావటం లేటు చేస్తున్నాడు? ఒక మాట చదవండి, ఒక మాట చదవండి. స్తోత్ర. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచూ ఉండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని చెప్పాను. అందుకు బుద్ధి కలిగిన కన్యకలు మాకును మీకును ఇది చాలదే, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పాను. వారు కొనబోవచ్చు ఉండగా వారికి ఎదుటకు పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని ఆయన అడగగా అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 రకాల బ్యాచ్లు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి బుద్ధి కలిగినటువంటి కన్యకల బ్యాచ్, 2 బుద్ధి లేనటువంటి కన్యకల బ్యాచ్. ఈ 2 రకాల గుంపులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 2 రకాల గుంపులు వారికి తెలిసిన విషయం ఏంటంటే, పెండ్లి కుమారుడు వస్తాడు, పెండ్లి కుమారునితో పాటు మనమందరము వెళ్ళిపోవాలి అని బుద్ధి లేని వాళ్ళకు తెలుసు, బుద్ధి ఉన్న వాళ్ళకు తెలుసు. కానీ ఈ బుద్ధి లేని వాళ్ళు సిద్ధపడిన విధానం వేరు, బుద్ధి కలిగిన వాళ్ళు సిద్ధపడిన విధానం వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఊహించినట్టుగానే ఆలోచించినట్టుగానే ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని కేక వారికి వినబడింది. ఈ కేక వినబడగానే బుద్ధి లేని వాళ్ళు కూడా నిద్రలో నుంచి లేచారు, బుద్ధి ఉన్న వాళ్ళు కూడా నిద్రలో నుంచి లేచారు. అయితే నిద్రలో నుంచి లేపబడినటువంటి 10 మంది కన్యకలు కూడా ఇప్పుడు వారితో పాటు లోపలికి వెళ్ళాలి. కానీ
10 మంది లేచారు. 10 మందికి ఆ స్వరం వినబడుతూ ఉంది. ఈ 10 మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ 5 మంది మాత్రమే ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోయారు పరలోక రాజ్యానికి. 5 మంది మాత్రం విడువబడ్డారు. నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, వారందరూ కూడా కన్యకలే, అనగా పరిశుద్ధులే. ఆ 10 మంది కూడా వారందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తాడు అని, యేసయ్య వస్తాడు అని, ఆయన వస్తాడు అని వారందరికీ తెలుసు. వచ్చిన ఆ దినాన సిద్ధపడిన వారందరినీ కూడా తీసుకుని వెళ్తాడన్న విషయం ఆ 10 మందికి తెలుసు. అయితే ఈ 10 మంది కన్యకలలో కొందరు సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు, కొందరు సిద్ధపాటు లేని వారు ఉన్నారు. వీళ్ళు సిద్ధపడిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఎప్పుడైనా రాని, ఏ సమయంలోనైనా రాని, మేము సిద్ధపడి ఉండాలి అని ఆలోచన కలిగిన వారే. వారు దివిటీలు తీసుకున్నారు, దివిటీలకు సరిపోయేటువంటి నూనెను కూడా తీసుకున్నారు. ఈ బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వస్తానని అన్నాడు కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు చూసుకుందాములే, ఇప్పుడెందుకు, తర్వాత చూసుకుందాములే అన్నట్టుగా వారు దివిటీలు తీసుకున్నారు కానీ నూనెను నింపుకోలేదు. నూనె లేకుండానే ఉన్నారు వాళ్ళు. ఈ లోపల వారు ఊహించలేదు, వారు ఆలోచించలేదు, ఎప్పుడు వస్తాడోలే. 2024 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు, యేసయ్య వస్తాడని చెప్తూనే ఉన్నారు. ఆయన ఇంకా రాలేదులే, రాడు. ఎప్పుడు వస్తాడు చూద్దాం. ఈ వయసు ఇలాగ ఉండగా ఇప్పుడే యేసు ప్రభుని నమ్ముకొని ఏం చేద్దాం? ఈ వయసులో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, తినాలి, తాగాలి, సుఖించాలి అన్నటువంటి ఆలోచన కలిగి బ్రతుకుతున్నారు చాలామంది. ఇంతకుముందు చూసినటువంటి స్కిట్ మీరు చూశారు కదా, అందులో కూడా స్నేహితులుగా ఉన్న వాళ్ళు కలిసి తాగారు, సమముగా పైసలు ఖర్చు పెట్టుకున్నారు. కానీ ప్రాణ అపాయ పరిస్థితి వచ్చినప్పుడు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంతగా చెప్పాడో దైవజనుడు, ఎన్నిసార్లు మాట్లాడాడో దైవజనుని హేళన చేశారు కానీ దైవజనుడు చెప్పిన మాట వినలేదు. కారణం, వారికి దేవుడు అంటే భయం లేదు. ఎప్పుడు వస్తాడో యేసయ్య, ఎప్పుడో. ఈ మాటలు మేము చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. ఈ వాక్యం మాకు బాగా తెలుసులే, మేము కూడా క్రైస్తవులమే, మా ఇంట్లో యేసయ్య ఫోటోలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి అని నిర్లక్ష్య వైఖరి కలిగి సిద్ధపాటు లేని వారిగా కొందరు పెరిగారు, కొందరు అన్నిటినీ కలిగి సిద్ధపాటు కలిగి పెరిగారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిద్ధపాటు కలిగిన వారు ఆ స్వరం వినబడగానే వారు లేచారు, దివిటీలు వెలిగించుకున్నారు, ఆయనతో పాటు వెళ్ళిపోయారు. అయితే ఈ ఇంకో 5 మంది కన్యకలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా లేచారు. వారు దివిటీలు వెలిగించుకుందామని దివిటీలు తీసుకున్నారు. కానీ ఆ దివిటీలు మండటానికి ఏమి లేదు వాళ్ళ దగ్గర, ఏమి లేదు. కొంచెం గట్టిగా, ఏమి లేదు, నూనె లేదు. ఈ నూనె లేకుండానే వారు సిద్ధపడుతున్నారు. నూనె దేనికి సాదృశ్యము అనంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడ్డారు, సిద్ధపడుతూ ఉంటున్నారు, వాక్య అనుభవాలు ఉన్నాయి. కానీ వారి జీవితాలలో పరిశుద్ధాత్మ అభిషేకము లేదు, పరిశుద్ధాత్మ అభిషేకము లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడి ఉంది, ఎవడైతే క్రీస్తు ఆత్మ లేదో వాడు నా వాడు కాడు. ఈ రోజుల్లో చాలా మంది
మందిరాలకి వెళ్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, భక్తి కలిగి బ్రతుకుతూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవం లేదు. పరిశుద్ధాత్మ అంటే అదేమిటి అనేవాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు బోధిస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మను బాప్తిజం తీసుకున్న ఎమ్మటే పరిశుద్ధాత్మను పొందుకున్నాము కదా అని వాళ్ళు కొందరు ఉన్నారు. పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకున్న వెంటనే వచ్చేది కాదు. కొర్నేలి ఇంటిలో కొర్నేలి కుటుంబాన్ని చూడండి, వారందరూ కూడా రక్షణ లేని వారే, వారందరూ కూడా ప్రార్థన పరులే, కానీ వారు బాప్తిజం లేనివారు. కానీ వారి ఎదుట పేతురు వాళ్ళు వచ్చి ప్రార్థన కూటం పెట్టగానే వాళ్ళు బాప్తిజాలు పొందుకోలేదు, కానీ కొర్నేలి ఇంటి వాళ్ళు వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా. మరి మీరు అన్నట్టుగా బాప్తిజాలు తీసుకున్నబడే పరిశుద్ధాత్మ వస్తుంది అనుకుంటే, మరి కొర్నేలి ఇంటిలో జరిగినటువంటి విధానం బాప్తిజం లేకుండానే పరిశుద్ధాత్మను పొందుకున్నారు వాళ్ళు. మరి దాన్ని ఏమంటారు? ఈ రోజులో చాలామంది, చాలా సంఘాలు ఇదిగో వాళ్ళు బోధించుతున్నటువంటి వారికి పరిశుద్ధాత్మ లేదు, వారు నడిపిస్తున్న సంఘాలలో ఈ పరిశుద్ధాత్మ లేదు. నువ్వెవరైనా కానీ నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి నువ్వు చేరాలి అనంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం 5వ వచనంలో రాయబడి ఉంది. ఆ 2 వాక్యాలు చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యము. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేవని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది 5వ వచనం తల్లి కదా. 3వ వచనం చదవండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఈ 2 వాక్యాలలో ఉన్న తేడా ఏంటో చెప్పండి. ఈ 2 వాక్యాలలో ఉన్న తేడా ఏంటో చెప్పండి. 3వ వచనంలో రాయబడి ఉంది, ఒకడు క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూస్తాడు. 5వ వచనంలో రాయబడింది, ఒకడు క్రొత్తగా అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తే వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశాన్ని పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులో చాలామంది అంతో ఇంతో కాస్త భక్తి చేస్తున్న వారందరూ కూడా మాట్లాడే మాట ఏంటంటే, రే నువ్వు ఇంకా యేసు ప్రభును నమ్మలేదు కనుకనే నీకోసమే యేసయ్య లేట్ అవుతున్నాడు, ఆయన రావటం లేదని చాలామంది కొంచెం కొంచెం భక్తి చేస్తున్న వాళ్ళు చెప్తున్న మాట. భక్తి చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళ కోసమే కాదు లేట్ అయ్యేది. నువ్వు భక్తి చేస్తూ ఉన్నావు, పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు, దేవుని మాటను వింటున్నావు, కానీ నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోలేదు. అందుకే యేసయ్య రావటం ఇంకా లేటు అవుతుంది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. ఆ మాట చదవండి త్వరగా త్వరగా. దేవుని ఆత్మ మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోనికి చేరాలి అనంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అందుకనే 10 మంది కన్యకలు ఉన్నారు, స్వరాన్ని విన్నారు, పెళ్లి కుమారుడు వచ్చాడన్న విషయం తెలుసుకున్నారు, నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా లేచారు. అయితే అందులో 5 మంది కన్యకలు మాత్రమే ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఎందుకంటే వారు దివిటీలలో నూనె ఉంది, వెలిగించుకున్నారు, వారితో పాటు వెళ్ళిపోయారు. ఇంకా 5 మంది మిగిలిపోయారు. ఎవరు వారు అంటే వారికి దివిటీలు ఉన్నాయి, స్వరాన్ని వినే అనుభవం ఉంది,
పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు. కానీ వారి దగ్గర పరిశుద్ధాత్మ అభిషేకం వారు పొందుకోలేదు. అందుకనే వారు ఆయనతో పాటు లోపలికి వెళ్ళలేకపోయారు. వారు వెళ్ళి ఆ తలుపు తడుతూ ఉంటే ఆయన ఏమన్నాడు? మీరెవరో కొంచెం చదవాక కోపం వచ్చిందేమో అప్పటి అమ్మా, చదవండి. నేనా ఆ మాట చదవండి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరెవరో? అయ్యా మాకు తలుపు తెరవండి అయ్యా, మేము కూడా సిద్ధపడిన వారమే, మేము కూడా కన్నికలమే, మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా మందిరాలకు వెళ్ళేవారమే, మా ఊర్లో కూడా మందిరాలు ఉన్నాయి, మేము కూడా భక్తి చేసిన వాళ్ళమే అని వారు అంటున్నా ఆయన అంటాడు తలుపులేసేసి, మీరెవరో మిమ్మల్ని నేను ఎరుగను అన్నాడు. కారణం వారు సిద్ధపడడానికి నూనె అనగా పరిశుద్ధాత్మ అభిషేకం వారిపైన లేదు. ఈ కారణాన్ని బట్టి యేసు ప్రభువారు రావటం ఆలస్యమైపోతా ఉంది. ఈ రాత్రి మన ప్రాంతాన్ని దేవుడు ప్రేమించాడు. నువ్వు అనుకుంటే ఈ స్థలానికి నువ్వు రాలేదు, దేవుడు నడిపించాడు నిన్ను ఈ ప్రాంతానికి. ఎందుకో తెలుసా? ఈ రోజైనా నువ్వు సిద్ధపడతావని. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు సిద్ధపడకపోతే ఈ రాత్రి ప్రభు నీతో తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావేమో, ఇంకా మారు మనసు పొందకుండా బ్రతుకుతూ ఉన్నావేమో, ఇంకా బాప్తిజం తీసుకోకుండా జీవిస్తున్నావేమో. ఇదిగో ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో. ఒకవేళ నీ జీవితం మార్చబడి బాప్తిజం తీసుకొని మందిరానికి వెళ్ళే అలవాటు ఉందామో, అయితే నువ్వు పరిశుద్ధాత్మను ఇంకా పొందుకోలేదేమో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు పరిశుద్ధాత్మను గురించి అడుగు, దేవుడు తప్పక నీకు దయచేస్తాడు. ఈ ప్రాంతమును గురించినటువంటి ఒక భారం దేవుడు నా గుండెల్లో పెట్టడానికి ఒక కారణం ఏంటో తెలుసా? ఇక్కడ సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కలిగిన సేవకులు లేరు. కారణం ఏంటో తెలుసా? సేవకులు తిట్టుకున్నా నన్ను పర్వాలేదు, ఎవడు ఏమి ఇస్తాడు, ఎవరి దగ్గర ఏమి దొరుకుతుంది అని ఆశించటము తప్ప, దేవుడు నన్ను ప్రేమించి సంఘాన్ని సేవ నాకు అప్పగిచ్చాడు, ఈ సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టాలి అని ఆలోచన కలిగి సేవ చేసే సేవకుడు లేడు ఇక్కడ. ఎవరు ఏమి ఇస్తారు, ఏమి సంపాదించుకుందాం అన్న ఆలోచన కలిగే ఉంటున్నారు. కానీ నేను సేవకుడును, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణలోనికి నడిపియాలి, దేవుడు ప్రత్యక్షమయ్యే ఆ సంఘం ఎదుట ఈ ప్రజలు నిలబెట్టాలన్న ఆలోచన కలిగి సేవ చేసేవారు లేరు. కనుకనే ఈ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు లేవు, పరిశుద్ధాత్మని యొక్క సంచారము లేదు, పరిశుద్ధాత్మ యొక్క ఆ అభిషేకము లేదు. సంఘాలు ఎండిపోయి ఉన్నాయి. అధికారం వలన, కులం వలన, మతం వలన సంఘాలు నడుస్తున్నాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మార్గాలలో సంఘాలు లేవు. కులానికి ఒక మందిరం, ప్రాంతానికి ఒక మందిరం కట్టుకున్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు కలిగిన విధానం ఈ ప్రాంతంలో లేదు. అందుకే సేవకులను దేవుడు ప్రేరేపణ కలుగజేసి తన శరీరాన్ని అంతా కూడా వ్యయపరుచుకొని తనతో ఉన్నటువంటి సంఘం వారితో పైసలు లేకపోయినా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, వారు కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు నన్ను నమ్మి సంఘం నీ చేతికి అప్పగించాడు, ఇక్కడ ఆత్మ
దేవుడు అప్పగించాడు. ఈ సంఘాన్ని దేవుని ఎదుట నేను నిలబెట్టాలి అని ఒక భారము కలిగి, తిండి మాని, ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు అని, దేవుడు నన్ను లెక్క అడిగినప్పుడు దేవుని ఎదుట నేను చక్కగా నిలబడాలి అని ఒక భయము కలిగి, ఆత్మల యొక్క రక్షణ కొరకే ఈ కూడికలను ఏర్పాటు చేశారు. నిజంగా సంఘస్థులైనటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సంఘము పేదదే, కొద్దిదే, పైసలు లేనటువంటి కాలంలో బ్రతుకుతున్న వాళ్ళే సంఘంలో ఉన్నటువంటి ప్రజలు. కానీ ధారాళమైనటువంటి మనస్సు కలిగిన వారు, అయ్యో మేము ఒక్కరమే రక్షించబడితే సరిపోదు, మా ప్రాంతంలో ఉజ్జీవము రావాలి, మా ప్రాంతం ఒక వెలుగు వెలగాలి, మా ప్రాంతం దివిటిలు వెలగాలి, మా ప్రాంత ప్రజలు రక్షణలోనికి రావాలి, మా ప్రాంత ప్రజలు దేవుడి సన్నిధికి చేరాలి అని పేదవాళ్ళైన హృదయపూర్వకంగా వారు గుప్పిళ్ళను విప్పారు. అంతేకాదు, ఈ ప్రాంతంకు వచ్చినప్పటి నుంచి సారున్నారు ఇక్కడ ఈ కుటుంబీకులు. చెప్పాలి అని అంటే, సేవకుడు వచ్చిన తర్వాత ఇంటి రెంట్ లేదు, జాగకు కిరాయి లేదు, నా వంతుగా నేను సహకరిస్తానని ఈ కుటుంబ యజమానులు ఈ సేవలో పాలుభాగస్తులుగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మేమైతే రక్షణ పొందుకున్నాం, మా కుటుంబాలు రక్షణ పొందుకున్నాయి, మా ప్రాంత ప్రజలు రక్షణ లేరు అన్నటువంటి భారం కలిగి ఈ కుటుంబీకులు సహకరిస్తున్నటువంటి విధానం. ఈ సేవకుడు ఇంతగా తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ప్రాంతమును గురించినటువంటి ఒక భారం. ఎవరైనా ఏమైనా ఇస్తారోమో అని కాదు సేవకు వచ్చింది, మాకు జీతాలు వస్తాయని కాదు సేవకు వచ్చింది. మంచి మెకానిక్ ఇతడు, లక్షల రూపాయలు పెట్టి వ్యాపారాలు చేస్తున్నటువంటి స్థితిలో ఉన్నవాడు, దేవుని సేవకు పిలిచినటువంటి కారణాన్ని బట్టి ఏది కూడా ఆశించక ఇల్లు, స్థలాలు, పొలాలు వదిలి తనకున్నటువంటి వ్యాపారాన్ని విడిచిపెట్టి ఏది చేతిలో లేకుండా రిక్తునిగానే ఈ ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన ఆ దినము నుంచి నా వైపు కూడా చూడలేదు. దైవజనులు నాకేమన్నా ఇస్తారో అని ఆయనకున్న కష్టం కూడా ఈరోజు నాకు చెప్పుకోలేదు. ఎలా బ్రతికారో నాకు తెలియదు, ఏ విధంగా నడిపించబడుతున్నాడో తెలియదు. కానీ దేనికోసమైన ఒక ప్రార్థన అంటాడన్నా, నా కోసం ఒక ప్రార్థన చేయండి. ఈరోజు నేను అడుగుతున్నాను, నేను గురించి చాలా సందర్భాలు అడిగాను అన్న, మా సేవకుడికి ఉన్న పరిస్థితి చాలా కష్టమైంది. మరి ఇన్ని కష్టాలు ఉండగా ఇంత ఖర్చు పెట్టి ఎందుకయ్యా మీటింగ్స్ పెడుతున్నారంటే, విశ్వాసులు సేవకుడు చెప్తున్న మాట ఒకటి, అన్నా ఇంకెంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని చూస్తే చాలా భయం వేస్తూ ఉంది. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉందన్నా. ఈ ప్రాంతంలో చూస్తున్నాము, ప్రజలు ఇంకా దేవునికి చాలా దూరంగా ఉన్నారు. ప్రజలను చూస్తుంటే బాధేస్తుంది. ఎలాగో సంఘాలకు విశ్వాసులు రారు కదా, కనీసం మీటింగ్స్ పెట్టైనా కొంచెం వాళ్ళకు వాక్యం చెప్దాం, కొందరైనా రక్షణలోనికి వస్తారోమని జైపాలన్న ప్రాధేయపడ్డాడు. అన్న పర్వాలేదన్నా, 2 రోజులు మీటింగ్స్ పెడదామని. వీరందరి ఆలోచనను బట్టి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశాను. నేను అనుకున్నాను వీరికి పైసలు ఎక్కువైనాయేమో ఈ మీటింగ్స్ పెడుతున్నారని. కానీ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, లేదు, ఈ రాత్రి ప్రభు చాలా మందిని దర్శించబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు చాలా మందితో మాట్లాడబోతున్నాడు. అనేకుల హృదయాలలో ఇప్పటికీ ఆలోచనలు వచ్చాయి. రక్షణ లేకుండా ఉన్నామని బాధపడుతున్నారు, పరిశుద్ధాత్మను పొందుకోలేదని వేదన పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, అన్నా, అక్క, మరొక రోజు ఉంటుందో లేదో నాకు తెలియదు, మరొక అవకాశం ఇలాగా ఉంటుందో లేదో తెలియదు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడింది వాస్తవం. నీకోసమే ఈ కూడికలు ఏర్పాటు చేసింది వాస్తవం. దేవుడు అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందితే
నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడు. అందుకోసం ఈ కోడికలు ఏర్పాటు చేశారు. ఆలోచన చేయి. యేసు ప్రభు వారు వస్తానన్నాడు, త్వరగా వస్తాడు. కానీ ఎందుకు రావటం ఆలోచన చేస్తున్నాడో తెలిసినా, నువ్వు ఇంకా రక్షణ పొందలేదు, నశించే నరకానికి పోతావని నీకోసమే ప్రభు ఇంకా ఆగాడు. నువ్వు మందిరానికి వెళ్తూ ఉన్నావు, పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు యేసయ్య. నువ్వు పరిశుద్ధాత్మను పొందలేదు కనుక ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయి, ఒకసారి ఆలోచన చేయి. ఒకసారి ప్రపంచ పరిస్థితులను చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. యుద్ధాలు, యుద్ధ సమాచారాలను వింటున్నాం. వచ్చేవాడు యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నీకోసమే యేసయ్య ఆలోచన చేశాడు. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందుతావా? ఇప్పుడైనా నువ్వు రక్షణ పొందుకుంటావా? ఇప్పుడైనా యేసయ్య దగ్గరికి రాగలవా? యేసయ్య ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక జాతిని, ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చిన వాడు కాదు. ఆయన నీకు మార్గము చూపించడానికి వచ్చాడు. రాగలవా? ఇప్పుడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఇదే రక్షణ దినం. గత 2024 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చి నీకోసము నా కోసం ప్రాణం పెట్టిన విధానం నీవు నేను రక్షించబడాలని. అందుకే యేసయ్య మరణించాడు, తిరిగి లేచాడు. ఇప్పుడైనా నువ్వు యేసయ్యను నమ్ముకోగలవా? ఇప్పుడైనా ఒకసారి ఆలోచన చేయి. ఈ సమయం పోతే మరలా నీకు తిరిగి రాదు. ప్రాణం ఉండగానే నువ్వు ప్రభు నమ్ముకోగలిగితే నీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. యేసయ్య ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు యేసయ్య? అందరూ మారు మనసు పొందాలని. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. కనుక అందులో నువ్వు ఉన్నావేమో, అందులో నీ కుటుంబం ఉందేమో, అందులో నీ స్నేహితులు, నీ బంధువులు ఉన్నారేమో. ఒకసారి ఆలోచించే, ఒకసారి ఆలోచించే. ప్రభు దగ్గరికి రా. ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ కృపను పొందుకుందువుగాక. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.